ముద్రగడ పద్మనాభం అంతర్మథనంలో పడ్డారా? వైసీపీ జనసేన నుంచి ముద్రగడకు ఇంకా పిలుపు రాలేదు. ఇటీవలే పర్యటనలో ముద్రగడ ఊసెత్తలేదు పవన్. ముద్రగడ నివాసానికి పవన్ వెళ్తారని అంచనా వేశారు కాపు నాయకులు. అయితే చివరి నిమిషం వరకు వేచి చూశారు ముద్రగడ అనుచరులు కూడా. గతంలో ముద్రగడతో 2 సార్లు జనసేన నేత బొలిశెట్టి భేటీ అయిన విషయం తెలిసిందే. ముద్రగడ పార్టీలోకి రావాలన్నది జనసేన నేతల ఆకాంక్ష. పవన్ కళ్యాణ్ నేరుగా వచ్చి ఆహ్వానిస్తారని గత నెల 13న జరిగిన మీటింగ్ లో జనసేన నేతలు ముద్రగడకు చెప్పారు. సంప్రదించిన తర్వాత ఆయన్ని ఒప్పించి పార్టీలో తీసుకెళ్లే ప్రయత్నం నేను చేసా. కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్ళి చెప్తే ఆయన కూడా కెర్లంపూడి వచ్చి స్వాగతం పలికి ఆయన పార్టీలో తీసుకునే కార్యక్రమం చేపడతాం. అది ఎప్పుడంటే 20 తారీఖు లోపు కానీ 23 తారీఖు కానీ జరగవచ్చు. అది ఆయన నేనే వెళ్తాను, ఆయన నేనే ఇలా ఆహ్వానిస్తాను, పెద్ద అయింది ఉద్యమ నాయకుడు ఆయన అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం, నేనే మాట్లాడాను. దీంట్లో ఎవరో చెప్పేది నేనే మాట్లాడింది, నా పేరే రాసుకోండి, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ వస్తారు, ఇక్కడికి వచ్చి ఆయన జాయిన్ చేసుకుంటారు. ఒక 10 రోజుల లోపు ఏదో డేట్ అయితే ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఆయనకు ఉన్న పని ఒత్తిడిలో ఒక 10 రోజుల లోపు పద్మనాభం గారు ఇక్కడికి వస్తారు, కెల్లంపూడి వస్తారు. ఆయన మొదటి నుంచి ఏంటంటే ఇక్కడికి కళ్యాణ్ గారు వస్తారనే ఆలోచన ఉంది అందరికీ. కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన జాయిన్ అవుతాం, అది మామూలుగా సుగమనం అయింది. ఆయన కూడా నేను జనసేన పార్టీలో చేరతాను, నేను వైసీపీలో చేరనని కూడా చెప్పడం లేదు. క్లియర్గా ఆయనే చెప్పారు, మీరు కూడా రాశారు అవన్నీ. మరి నేను చెప్పడం అనవసరం, అది ఆయన స్పందించారు, వస్తాను.